ఇండి కూటమి మిత్రపక్షాల నేతలకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో కూటమికి సారథ్య బాధ్యతల విషయంలో మద్దతుగా నడిచిన వారందరికీ పేరు పేరున దేదీ ధన్యవాదాలు చెప్పారు. ఇండి కూటమిని తానే ఏర్పాటు చేశానని, కాబట్టి దాన్ని సమర్థంగా నడపాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. దేశం అభివృద్ధి చెంది ప్రజలు బాగుండాలని తాను నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వరుస పరాజయాల నేపథ్యంలో మిత్రపక్షాల్లో రాహుల్ గాంధీ సారథ్యంపైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో తనకు అవకాశం వస్తే ఇండి కూటమికి నాయకత్వం వహిస్తానని మమతా బెనర్జీ ఇటీవల ప్రకటించారు. అయితే దీదీ ప్రకటనపై విపక్షంలో భిన్న స్వరాలు వినపడుతున్నాయి. సమాజ్వాదీ, శివసేన, ఉద్ధవ్ వర్గం నేతలు ఆమెకు మద్దతుగా నిలిచారు. తాజాగా ఈ అంశం స్పందించిన ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఇండి కూటమికి నాయకత్వం వహించే సామర్థ్యం సీఎం మమతా బెనర్జీకి ఉందన్నారు. ఆమె సారథ్యంలో ఇండి కూటమి ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. మిత్రపక్షాల మద్దతు నేపథ్యంలో తమ అధినేత్రిని కూటమికి నాయకురాలుగా చేయాలని టీఎంసీ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.